హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల 12వ పీఆర్సీపై ఉద్యోగ సంఘాల తీర్మానం. దీనిపై పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు కీలక అంశం ఐఆర్ 12వ పీఆర్సీపై నిర్లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎప్పటినుంచో 12వ పీఆర్సీ మరియు ఇంటీరియం రిలీఫ్ ఐఆర్‌పై ప్రభుత్వం నుంచి స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈ అంశంపై జాప్యం చేయడం, ఏ విధమైన చర్చకు లేకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఏపీ ఐకాసా కీలక సమావేశం ఉద్యోగుల డిమాండ్స్. ఈ మేరకు చూసుకున్నట్లయితే ఏపీ ఐకాసా అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించగా 12వ పీఆర్సీ చైర్మన్ నియామకం, మధ్యంతర భృతి ఐఆర్ విడుదల ఖచ్చితంగా ప్రస్తావనకు వచ్చాయి. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ఇప్పటి వరకు సరైన సమ సమీక్ష చేపట్టలేదని ఏపీ ఐకాసా చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల పనితీరును సమీక్షించేందుకు అనేక కమిటీలను ఏర్పాటు చేయడం, లక్షలాది ఉద్యోగుల భవిష్యత్తు నిర్లక్ష్యం చేయడం విపరీతమైన అన్యాయమని పేర్కొన్నారు. మరి 2022 ఫిబ్రవరి 3న నిర్వహించిన చలో విజయవాడ ఉద్యమాన్ని ఉద్యోగులు గుర్తు చేసుకుంటూ ఈ మేరకు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావటం లేదని ఉద్యోగ వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 21 నెలలు గడిచినా ఉద్యోగ సమస్యలపై ఎలాంటి చర్చ జరగకపోవడం బాధాకరమని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. ఏపీ ఐకాసా అధికారులకు గట్టి సందేశం. 12వ పీఆర్సీకి తక్షణమే చైర్మన్‌ను నియమించాలి అని, ఉద్యోగుల బకాయిల గురించి స్పష్టమైన భరోసా ఇవ్వాలి అని, అలాగే ఐఆర్ విడుదల చేయాలని, తక్షణమే చర్యలు ఈ మేరకు చేపట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే మరింత కఠినమైన పోరాటాలు చేస్తామని హెచ్చరిక. ఇక ఉద్యోగుల భవిష్యత్తుపై ఏమాత్రం ఆసక్తి లేని ప్రభుత్వమా అంటే, ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం తీరును తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగుల వేతన పెంపు, పెండింగ్ బకాయిల చెల్లింపు, పదోన్నతులు వంటి అంశాలపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం అయితే ఉంది.